మాతృదేవోభవ. నీ కారుణ్యము కల్గియున్న నజురాణి నాకు నింకేలని లోకాలేలెడు భోగ భాగ్యములు మన్ని లోకాలేలెడు భోగ భాగ్యములు కల్లోలాబ్ధిలో మున్గుటల్ నాకు నింకేలనే. రాకానాయకరేఖిక అమృతకర క్రందోజ్వలచ్ఛేఖర శ్రీకారుణ్య మయూఖముల్ మృదువచశ్రీలిచ్చి పోషింపగన్ నీ కారుణ్యము కల్గియున్న అజురాణి నాకు నింకేలనే లోకాలేలెడు భోగ భాగ్యములు కల్లోలాబ్ధిలో మున్గుటల్. సరస్వతీదేవికి కూడా శిరస్సు మీద చంద్రలేఖ ఉంటుందండి. ఎందుకంటే సా విద్య యా విముక్తయే. ఈ లౌకిక విద్యాధిదేవత సరస్వతి, వైదిక విద్యాధిదేవత శారద. శృంగేరి పీఠం వారి శారదాంబ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఆ శారదాకారం వేరు, సరస్వతి ఆకారం వేరు. ఆభరణాల్లో తేడాలు ఉంటాయి. ధరించిన వస్తువుల్లో వీణ ఉంటుంది. ఇక్కడ సరస్వతికి, శారదకి వీణ ఉండదు. తేడాలున్నాయి. వైదిక విద్యాధిదేవత. అంతిమంగా లౌకిక విద్యల ద్వారా వైదిక విద్యలు, వైదిక విద్యల ద్వారా విముక్తి. బంధాల్లో ఇరుక్కోవడం కాదు కదా. ఆ ముక్తి పొందడము అంటే అర్థం సరిగ్గా ఇక్కడ ఈ స్థానంలో మనకి సహస్రార చక్రం ఉంటుంది ఇక్కడ. అందుకే దానికి కాపుదలగా కూడా పూర్వం విద్యార్థులకి శిఖ పెట్టేవారు. ఇక్కడి నుంచి సరిగ్గా శిఖ ఇక్కడ ఉంటుంది. పిలక అంటారు. శిఖ కొంచెం పెద్దదిగా కూడా ఉంటుంది. దానికి ఆ కాపుదల ఉండాలి. సరిగ్గా స్త్రీలకు కూడా పాపట ఇక్కడ వరకే తీస్తారు. ఇక్కడి నుంచి మళ్ళీ మామూలు ఒకటే. అంటే ఇక్కడ వరకు ఎన్ని విభాగాలైనా ఉండొచ్చమా, ఇక్కడి నుంచి ఒకటే ఉండాలని చెప్పడం ఏకం. అక్కడ సరిగ్గా సహస్రార దర్శనం. ఆ సహస్రార నుంచి చంద్రుడి నుంచి అమృత కిరణాలు పడినట్టుగా అమృత కిరణాలు పడుతూ ఉంటాయి. ఈ విద్య ద్వారా నువ్వు ఆ సహస్రచంద్ర దర్శనాన్ని, అదే సహస్రచంద్ర దర్శనం, సహస్రార కమలం విచ్చుకోవడం, అందులోంచి మకరందం స్రవించడం, అది చంద్రుని కిరణాల్లాగా పడడం అనేది జరగాలి. అందుకే సరస్వతీదేవి శిరస్సు మీద చంద్రలేఖ. విద్య ద్వారా దాన్ని సాధించాలని చెప్పడం ఇది ప్రతీకాత్మకత. అందుకని రాకానాయకరేఖిక అమృతకర ఆక్రాంత ఉజ్వలచ్ఛేఖర శ్రీకారుణ్యమయూఖముల్ మృదువచశ్రీలిచ్చి పోషింపకన్. అమ్మా, నీ శిరస్సు మీద వెలుగుతున్నటువంటి చంద్రరేఖ అమృత కిరణాలు నా మీద చేస్తోందమ్మా, నా మీద వెదజల్లేలా చేస్తోందమ్మా. అందువల్ల నాకు మృదువచశ్రీలు, ఈ మృదువాక్యాలు, ఈ కావ్యాలు, ఈ సాహిత్యం, ఈ అవధానాలు అన్నీ వచ్చాయమ్మా. ఇక అవి ఉండగా మళ్ళీ ఏదో రాజకీయాలు, పదవులు, పీఠాలు ఇవన్నీ ఎందుకు వచ్చింది? ఇది ఇంకేవో బిరుదులు, పద్మశ్రీలు, వగైరాలు దేనికి ఇవన్నీ? మనకి పద్యశ్రీ వేరే, పద్మశ్రీ దేనికి? పద్యశ్రీ ఎవడో కాదని అనలేడు. అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పద్మశ్రీ పెట్టుకుందుకు వీలు లేదుట, రాసుకుందుకు వీలు లేదుట. దేనికి పదవి పనిలేక. ఎక్కడ రాసు లెటర్ హెడ్ మీద ఉండకూడదు, ఎక్కడ రాయకూడదు, ఎక్కడ ఎవరికి చెప్పని దానికి, ఎక్కడ రాయిన దానికి, దేనికి ఇదంతా అని. అంతకంటే ఇవే నయం. ఆ సహజమైనటువంటి పాండిత్యం, సహజమైనటువంటి జ్ఞానం, ఆ సిద్ధి పొందడానికే ప్రయత్నం చేయాలి కవులు, పండితులు, కళాకారులు. కానీ ఈ ప్రభుత్వాలు, పోషణలు ఇవన్నీ పెద్ద మిగిలేవు కావు. సృష్టికి మూలమైన శ్రీ మహావిష్ణు తత్వాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న, మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో విష్ణు సహస్రనామ స్తోత్ర వివరణలో 1575 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యభవత్ ప్రభుభూత కృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనక. ఇందులో మొదటి 2 నామాలు మనం పరిశీలిస్తున్నాం. ఇవి కొంచెం సమయం తీసుకుంటాయి, ఎందుకంటే ఇవి 2 కీలకం. ఇక మిగిలినవన్నీ దానికి వ్యాఖ్యానాలు, దానికి ఒక్కొక్క అర్థం అంతే. అంత లోతుల్లో విపరీతాల్లోకి వెళ్ళవలసిన అవసరం ఏం లేదు. ఏవో కొన్ని ఉన్నాయి కానీ అన్నీ లేవు. ఈ 2 తేలితే మిగిలిన అర్థమైపోతాయి. అందుకని అందులో హిరణ్యకశ్యపుడు తపస్సు చేస్తూ విశ్వమంతా ఒక్కటే అన్న భావనలో ఉన్నాడు. అది విష్ణువు అనుకొని ఎవరనుకోని, విశ్వమంతా ఒక్కటే అన్న భావన ముఖ్యం. కానీ అది విష్ణువా, శివుడా, అయ్యప్ప స్వామిని దెబ్బలాడుకోకూడదు. అవన్నీ రూపాలు. శివుడైనా, విష్ణువైనా, అయ్యప్ప అయినా, అమ్మవారైనా రూపాలు. నీ రూపం ఎంతో అవి అంతే. కాకపోతే కాస్త గొప్పవి, పెద్దవి.
ఇంకొంచెం ఎక్కువ కాలం ఉండొచ్చు, ఇంకా అందంగా ఉండొచ్చు, ఇంకా శక్తులు ఎక్కువ ఉండొచ్చు. ఏదైనా రూపమే యదృశ్యం తన్నశ్యం. రూపాన్ని గురించిన చర్చ అంత అవసరం లేదు. అంటే విశ్వమంతా విష్ణువు అంటే విశ్వమంతా ఒకే శక్తి, అది భగవంతుడు. దానికి ఒక పేరు విష్ణువు, ఇంకో పేరు శివుడు, ఇంకో పేరు గణపతి, ఇంకో పేరు అయ్యప్ప. ఏం నష్టం ఏం లేదు. ఇంకా 100 పేర్లు, 1000 పేర్లు మనం చెప్పుకుంటున్న 1000 ఉన్నాయి, 1000 ఉంటాయి. అంటే ఆ పేరు నామరూపాల చర్చల్లో గడిపోకూడదు. అది మళ్ళీ ఊరికే భేదభావమే, ఊరికే గుంపులు పెంచుకోవడానికి, విడగొట్టుకోవడానికి, దెబ్బలాడుకోవడానికి పనిచేస్తుంది. అంటే విశ్వమంతా ఒక్కటే అన్న భావనే విష్ణు భావన. అది హిరణ్యకృష్ణుడు కలిగిందండి. అదిరెన్ కుంభని సాద్రియై కలగనేడంభోనిధుల్ తారకల్ సెదరన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నంతలై మండే పిల్లదరెన్ గుండెలు జంతు సంతతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలోదంచత్ తపోవహ్నికిన్. తపోవహ్ని తపస్సు అనేటువంటి అగ్ని, అది ఈ మూర్ధ భాగం నుంచి జ్వాలలు కక్కుతోంది. హేతిపటలోదంచత్, అవి కత్తుల్లా ఉన్నాయండి, మామూలుగా ఏదో ఎగసే జ్వాలలా లేవు. సధూమ, పొగతో సహా. అది బ్రహ్మలోకం వరకు వ్యాపించింది. అందుకని బ్రహ్మరాక తప్పలేదు, అది అర్థం చేసుకోవాలి. తపస్సు చేస్తే దేవతలు ఎందుకు వస్తారంటే చేసేవాడి మీద ప్రేమ కాదు, కాలిపోతుంది అక్కడ. రాకేం చేస్తాడు, తప్పదు. అంటే తపశ్శక్తే గొప్పది. అందుకే యోగ వాసిష్టంలో కర్కటి అని ఒక రాక్షసి, పెద్ద పర్వతమంత ఆకారం కలిగిన రాక్షసి తపస్సు చేస్తే దాని తపస్సు వల్ల వచ్చేటువంటి వేడిగా లోకాలన్నీ తలడిల్లిపోతుంటే, అది ఎవరిని ఉద్దేశించి చేయకపోయినా, ఏ వరము కోరకపోయినా బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి నీ దుంప దగ్గర తపస్సు మానవే అంటాడు. నిన్నెవరు రమ్మన్నారు అంటుంది. అది ఎంత గొప్ప జ్ఞానం. నిన్నెవరు రమ్మన్నారంటే నేనేం కోరలేదే, ఎవరు మీరు 4 ముఖాలు వేసుకుని వచ్చేసారు ఇక్కడికి, నేను రమ్మలే అంటుంది. లేదు లేదు ఏదో కోరుకు, నేను అడగలేదండి, నాకేం అక్కర్లా, ఏదో కోరుకో అంటాడు. ఎందుకంటే తపస్సు మానిపించడానికి, ఎందుకంటే దాని శక్తి అటువంటిది.